వెల్కమ్ టు N9 తెలుగు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల షిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు, హోమములు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లలితాదేవి దంపతులు. డిసెంబర్ 12న నంద్యాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయం నుండి ముఖద్వారం వరకు రహదారి విస్తరణకు కృషి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. నెల్లూరు వద్ద హాసిని హత్యకు గురైంది. దీంతో షాకుకు గురైన హిజ్రాల నేతలు. నంద్యాలలోని శ్రీరామ మెడికల్ ఏజెన్సీలో 50,000 విలువైన మందుల పట్టివేత. ఆకాశంలో మబ్బులు, అన్నదాతకు గుబులు. వాయుగుండం ప్రభావంతో ఆందోళనలో అన్నదాతలు. నంద్యాల ఆటో నగర్లో కొండ చిలువ కలకలం. 15 అడుగుల కొండ చిలువను చూసి భయాందోళనకు గురైన స్థానికులు. నంద్యాల బొమ్మల సత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మాణం చేసి 41 రోజుల మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా షిరిడి సాయి రూపకల్పనతో నిర్మించిన ఆలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 41 మండపం సందర్భంగా ఆలయంలో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ లలితమ్మ దంపతులు అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమాలు, పూర్ణాహుతి మరియు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగిందని, ఆలయంలో భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 41 రోజులు పూర్తి కావడంతో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి, వారి దంపతులు మరియు సాయి కమిటీ సభ్యులు, సాయి సేవకులు, సాయి డోనర్స్, భక్తులు పాల్గొన్నారు. ओम प्राणाय नमः बाणाय नमः व्यानाय नमः उदानाय नमः समानाय नमः ओम गाना बाण व्यान उदान समानाय नमो नमः मेधावी भूजासं तेजस्वी भूजासं भुजावत्कण्ठं हृदयवान् राजाधिराज योगिराज परब्रह्म श्री 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 समर्थ सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज की जय।
భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః దుష్టువాగుంసస్తనూభిః ప్రజేమ దేవహితం జదాయుః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ స్వామి ఓం నవో నవో భవతి జాయమానోన్నాం కేతృషుతామిత్యగ్రే దేవేభ్యో విదదాధ్యాయన్ ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః ఓం ఆపవందంతు జీవతే దీర్ఘ ప్రణవస్యోణం అశ్వినకోదపుత్రిణం విష్ణవే స్వ ఇక్కడ ప్రసాదం ప్లేట్ ఎవరికి ఇచ్చినారు ప్లేటు ఓం సాయిరాం. మనం బొమ్మల సత్రం నందు నూతనంగా నిర్మించిన అక్టోబర్ 13 నుంచి 17 వరకు ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి, అందరికీ తెలిసిన విషయమే. అలాగనే ఈరోజు మండలం పూజ అంటే 41 రోజు ఉదయము అభిషేక పంచామృత అభిషేక కార్యక్రమాలు, అలాగనే హోమాలు, కార్తీక వనభోజన కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అలాగనే దాతలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి, భక్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. జై సాయిరాం. ఓం సాయిరాం. బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 41 రోజుల మండల పూజ కార్యక్రమాలు, ఉదయం అభిషేకాలు, బాబా వారికి, వినాయకునికి, దత్తాత్రేయునికి, శ్రీ వల్లి దేవస్థానం విగ్రహాల ఆలయంలో ఉన్నటువంటి అన్ని విగ్రహ దేవతలకందరికీ, దేవుళ్ళకందరికీ అభిషేక కార్యక్రమాలు ఉదయాన్నే జరిగినాయి. అనంతరం 10:30కు హోమము జరిగినది. అనంతరం మధ్యాహ్నం హారతి ఉంటుంది. హారతి అనంతరం వనభోజన కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా వారి కృపకు పాత్రలగుదని కోరుతున్నాం. జై బోల సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో డిసెంబర్ 12వ తేదీన నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల టోర్నమెంట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మరియు నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు, శాంతినికేతన్ విద్యా సంస్థల సలహాదారు సుధాకర్, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 12 వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొంది వారు జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్ర జట్టులో అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ నెల 6వ తేదీలోపు ఎంట్రీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ వెబ్సైట్ల ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. వయసు ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు మరియు పతకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల ప్రాంత చదరంగ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి సిరిగిరి రమేష్, కోశాధికారి మామిళ్ల నాగరాజు, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా చక్రవర్తి, నంద్యాల క్రీడా భారతి కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో డిసెంబర్ 12వ తేదీ మన స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఒక మెగా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ వచ్చేటువంటి ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ గ్రూప్స్లో 6 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ జరగబోతోంది. మరి మీ ర్యాంకింగ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసి మంచి ర్యాంక్ని సెక్యూర్ చేస్తారో అలాంటి వాళ్ళు మన ఆంధ్ర తరఫున నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కూడా మీ విద్యార్థుల్ని ఈ ఈవెంట్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ టోర్నమెంట్లో 6 కేటగిరీలలో Under 6, Under 8, Under 10, Under 12, Under 14, Under 16 కేటగిరీలలో
ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ బహుమతుల్ని నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహణకి వివేకానంద ఆడిటోరియంలో అవకాశం కల్పించిన డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారికి గతంలో కూడా అనేక టోర్నమెంట్లు వివిధ రకాల క్రీడలకు వేదికగా నిలిచిన వివేకానంద ఆడిటోరియంలో తిరిగి ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి నిరంతరం సహకారం అందజేస్తున్న శాంతినికేతన్ విద్యా సంస్థల గౌరవ సలహాదారు సుధాకర్ గారికి, ఈ టోర్నమెంట్ సహకరిస్తున్న అందరికీ, అదేవిధంగా క్రీడాకారులకి భోజన వసతి కల్పిస్తున్న పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ రాజేష్ గారికి, వీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఈ జిల్లా స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి వారిని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడానికి. వీటితో పాటు డైరెక్ట్ ఎంట్రీలు కూడా నంద్యాల జిల్లా క్రీడాకారులకు అవకాశం కల్పించబడుతుంది. 5వ తేదీ లోపల 6వ తేదీ లోపల డిసెంబర్ 6వ తేదీ లోపల ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్ని ఎంట్రీని చేసుకోవాల్సి ఉంటుంది. 9వ తేదీ ఫైన్తో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. బట్ 6వ తేదీ లోపల క్రీడాకారులందరూ కూడా ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను చూపించి విజేతలుగా రాష్ట్ర స్థాయిలో నిలవాలని ఆహ్వానిస్తున్నాం. ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్ని ఈ నెల 12వ తేదీ డిసెంబర్ 12 నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో పాల్గొనడం వల్ల నేషనల్ లెవెల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పాల్గొనేటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో చేసుకొని 12వ తేదీ జరిగేటువంటి ఈ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్లో మంచి ర్యాంకింగ్ సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సీఎం చంద్రబాబు నాయుడు వైన్ అక్రమాలపై ఉపేక్షించబోమని స్పష్టం చెబుతున్నాక నంద్యాల జిల్లా పట్టణంలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వైన్ షాపులో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో మందుబాబుల జేబుకు చిల్లు పడుతుంది. వైన్ షాపులో మద్యం మాత్రం అమ్మకాలు చేయాల్సి ఉండగా వైన్ షాపు అందులో వాటర్ గ్లాసులతో పాటు అనధికారికంగా పర్మనెంట్ రూములు కొనసాగిస్తున్నారు. ఇక్కడి ఎక్సైజ్ సిబ్బంది నామమాత్రపు పర్యవేక్షణలో వైన్ షాప్ యాజమాన్యానికి 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా మారింది. సామాన్య ప్రజలు మద్యం కోసం వస్తే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది. ఈ తతాంగం కొందరి ప్రోత్సాహంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం నుండి ముఖద్వారం వరకు రహదారి విస్తీర్ణకు కృషి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆమె సందర్శించారు. శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు ఏఎస్పీ యుగేందర్ బాబు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ, పోలీసు, దేవాదాయ శాఖల అధికారులతో సంయుక్తంగా సమావేశమై రహదారి విస్తీర్ణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అటవీ శాఖ నుంచి అవసరమైన భూమి పొందేందుకు చర్యలు చేపడతామన్నారు. మంత్రి వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్, సిఐలు ప్రసాదరావు, చంద్రబాబు ఉన్నారు. హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున మల్లన్న ఆలయంలో మహా మంగళహారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆమె స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మంత్రికి అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నెల్లూరు జిల్లా హిజ్రాల సంఘం నేత హాసిని తమపై దాదాగిరి చేస్తూ వసూళ్లకు పాల్పడుతుందని, ఆమెను ఉమ్మడి కర్నూలు జిల్లాకు రానిపోద్దని హిజ్రాల సంఘం నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు సమీపంలో హాసిని దారుణ హత్యకు గురైంది. అయితే ఆమె దాదాగిరి చేస్తుందని 2 రోజుల క్రితమే జేసీ విష్ణుచరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జేపీ విష్ణుచరణ్ పాటు డిఆర్ఓ రాము నాయక్ ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన హిజ్రాల నేతలు కలెక్టర్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. దారుణ హత్యకు గురైన నెల్లూరు హిజ్రాల సంఘం నేత హాసినిపై ఆరోపణలు చేశారు. ఉమ్మడి జిల్లాల హిజ్రాల సంఘం ప్రతినిధులు భిక్షాటన ద్వారా తమకు వచ్చే సంపాదనలో కమిషన్ వసూలు చేస్తుందని, ఇవ్వని వారిపై దౌర్జన్యానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈమె ఉమ్మడి జిల్లాలోని రానివ్వొద్దని వారు కోరారు. ఈమెపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే 2 రోజుల క్రితం ఈమెపై ఫిర్యాదు చేయగా నెల్లూరు వద్ద హాసిని హత్యకు గురైంది. దీంతో షాకుకు గురయ్యారు హిజ్రాల నేతలు. ఆమె హత్యపై వీరు నోరు విప్పటం లేదు. కాదు మేడం, ఒక భిక్షగానికి మేడం చూపిస్తాడు మేడం, నెల బయట కొట్టకపోతే వాడు అత్తరాన మమ్మల్ని కొడితే దానికి ఎవరు జిమ్మేదారులు మేడం? మీరు అంటున్నారు పోలీసు మీకు సెక్యూరిటీ పంపించారని. మాకు సెక్యూరిటీ వద్దు, మా పానాలకు కలిగించండి, వాడిని రానియద్దండి. అసలుకి వాడు ఎందుకు వస్తాడు మా జిల్లాకి? ఏం మేడం, ఒక భిక్షగాడు బతుకుతాడు, ఏమి ఒక కుంటి ఆడ మంచి బతుకుతుంది, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఎందుకు బతకకూడదు? మరి వానికి ఎందుకు మేము ఇవ్వాలి? ఇప్పుడు నంద్యాల జిల్లాకి మగారికి తెచ్చేయాలి. వాళ్ళ ఇంట్లో కట్టాలి, మేము తీసుకుపోయి అట్లా కట్టకుంటే మాకు కొట్టి చంపుతారు. వాళ్ళ ఇంట్లో కట్టించుకుంటే ఇట్లా ఇవ్వాలి, మేము తీసుకుపోయి గవర్నమెంట్ వాళ్ళకి అందరికి, మన పోలీస్ వారి శాఖకి, మీడియా మిత్రులకి, కలెక్టర్ మేడం గారికి అందరికి మా ధన్యవాదాలు. మేము గత 10-20 ఏళ్ళ గురించి నుంచి మేము నందికొట్కూరులో ఉంటున్నాము. హాసిని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి మేము చాలా ఇదైపోయినాము. మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు, వానికి పెట్టాము మేము డబ్బు, అంత డబ్బు ఎందుకు పెట్టాలి? మేము ఒక భిక్షవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా? వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు, జడకుచ్చుళ్ళు ఇన్ని పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? వానికి ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి, మీరు జప్తా చేయండి వానికి. మేము ఇయ్యకుంటే వానికి కమిషన్ ఇవ్వకుంటే మాకు ఇళ్ళ వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళనే మా ఇల్లు దుంశాలు చేస్తున్నాడు. ఎంతమందో ఇంట్లో నాశనం అయిపోయిండ్రు. ఇదిగో మా గురుబాయి కర్నూలులో ఇంటి మీద పోయి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు మేము ఇంత వయసు వచ్చింది, మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోలేదు. ఏమన్నా అంటే ఒక 20 మందిని పంపిస్తాడు, మేము ఎక్కడ భిక్షాటన చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు, కొడివేలు తీసుకొని బెదిరిస్తాడు, ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు. మీరు పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరులు ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి. చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము ప్రాణహాని చేసుకుంటాము. వాళ్ళు కొట్టేది కాదు, మీ పోలీస్ స్టేషన్ లో వచ్చి మేమే ప్రాణహాని తీసుకుంటాం. శ్రీశైలం నుంచి కూడా మన ధమ్కి ఇచ్చినారు. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కడప నుంచి రౌడ్జం. మేము ఎందుకు ఇవ్వాలి? మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉన్నాడు, మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు. వాళ్ళకి లేని తర్వాత పను వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా? ఒక ట్రాజెండర్ అంటే ఒక కమిటీ అంతవరకే. మీకు సంపాదించేకి మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి. మేము ఒక ట్రాజెండర్. అసలు మీరు నెల్లూరు నుంచి రాకూడదు,
వచ్చినావంటే ఈసారి నీకు చాలా పని ఆరం ఉంటుంది, నీకు చాలా చేస్తాం మేము. జై హైదరాబాద్, జై హైదరాబాద్, జై హైదరాబాద్. ఉమ్మడి జిల్లా అయినా నాది కర్నూలు జిల్లానండి. నేను కర్నూలు జిల్లా నుండి వచ్చాను. వీడియో మిత్ర ఫస్ట్ నుండి పెడతాను. వీడియో మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్తా ఉన్నాను, ఉమ్మడి జిల్లా అయినా కర్నూలు డిస్టిక్ నుండి నేను వచ్చిన. నా పేరు వీణ. గత 10 సంవత్సరాల తర్వాత మేము బాగుంటే ఒక తల్లి కడుపంలో ఎట్లా పుట్టింటమో గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటే ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలోనే ఒకరు పెట్టేది వాళ్ళ మీద వీళ్ళకి పెట్టేది, వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది, ఒకరినింట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం. ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు, రోడ్డు మీద కీడ్చి బర్బాదంగా చేసినాడు. మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు. మైండ్లకు వచ్చి ధ్వంసం లేపుతా ఉన్నాడు. గత 10 ఏళ్ళ కింద చూడండి మా వీడియో పెడతా ఉన్నాము. మైండ్లన్నీ ధ్వంసం లేపి గత 10 సంవత్సరాల కింద మైళ్ళు వచ్చి ధ్వంసం లేపినాడు కర్నూలులో వచ్చి. ఇప్పుడు నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తా ఉన్నాడు. ఎవరు డౌన్ ఆత్మకూరు పాలెంలో ఆల్రెడీ చేసినారు. చూడండి అదో వీడియో, ఆ వీడియో పంపిస్తామండి. అందుకే పోలీసు వారు, ఒక కలెక్టర్ సారు, ఒక డిఎస్పీ నంద్యాలలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మాకి వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాడిని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి. మేము కర్నూలు జిల్లా. నంద్యాల పట్టణంలోని శ్రీరామ మెడికల్ ఏజెన్సీలో లేబుల్ తప్పుగా ఉన్న 50 రూపాయల విలువైన ఈడీ ఫెన్కాల్ను పేరుతో ఉన్న 2 రకాల మందులను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ దాదా కలందర్ తెలిపారు. ఈ విషయమై లేబుల్ తప్పుగా ఉన్న మందులు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం దాడులు చేపట్టినట్లు వెల్లడించారు. వీటిని తయారు చేసిన ఇమాన్ డ్రగ్స్ ఇండోర్ కంపెనీపై కేసు నమోదు చేశామన్నారు. ఆకాశంలో మబ్బులు, అన్నదాతలకు గుబులు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారుల ప్రకటనతో జిల్లాకు చెందిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 6 గలం కష్టపడి పండించిన వరి పంట చేతికొచ్చే సమయంలో తుఫాను వస్తే పెట్టుబడులు కూడా మిగలవని భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. బండి ఆత్మకూరు, నంద్యాల, ప్రాణ్యం, రుద్రవరం, ఆలగడ, మహానంది, నందికొట్కూరు, ఆత్మకూరు, సిరివెల్ల, బనగానపల్లి, ఆవుకు తదితర మండలాల్లో ఇప్పటికే 50% పంట కోత పూర్తయింది. చాలా చోట్ల కల్లాలు, పొలాల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. ఆకాశంలో మబ్బులు ముసురుకుంటుండటంతో ధాన్యాన్ని కుప్పలుగా పోసి పట్టలు కప్పుకుంటున్నారు. వర్షం కురిస్తే దిగుబడులు తడిసిపోతాయన్న భయంతో కొందరు తక్కువ ధరకే ధాన్యం విక్రయిస్తున్నారు. వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్తాడా ఎట్లేముందన్న మందు చూడబోతే 1600 17 చెప్తున్నారు. ఈడ పొలాలు చూడబోతే గుత్తలేమో కరెంటు కావాలంటారు. మాకేమో ఈడ ఒడ్లకేమో ధర లేదు. మేమేం చేయాలి? తేమ ఉందని తేమలే ధరలు ఎక్కువ ఉన్నారు ఒడ్లకు. ఇప్పుడు ఎంత ఉంది?
1500 1450 అంతే ఉండేది రేటు. ఏ వడ్లు పట్టుకుంటే అట్టనే ఉన్నాయి. అది చూడు సమస్య. వర్షం భయము, వర్షం భయం, వాతావరణం భయపిస్తుంది. కుప్ప చేసుకున్నాం, పంటలు పరుచుకున్నాం కప్పుకాలని అంతే. రెడీగా ఉన్నారు. వర్షం వస్తుందంటే పంట వేసుకుంటాం. తప్పలే కష్టాలు, తప్పలే. కష్టం అంటే తప్పుతుంది. ఆయన పిలుచు ఆయన కూడా ఉన్నాడు. ఇంకొక రైతు ఉన్నాడు. అవి ఒడ్డు సార్, ఇది వాన రాకుండా మేము పట్టలు వేసుకొని కూర్చున్నాం సార్. భయపిస్తుంది వాతావరణం, భయపడిస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదు తెలియదు. మనం అందుకోసం కాపలాగా ఉన్నాము. నాంతే పనికిరాదు ఎవరు తీసుకో. ఇప్పుడే సరిగ్గా గిట్టుబాటు ధర లేదు. మందేమో రేట్ పెరిగింది, ఈ పంట ఏమో ఆడికాడికి వచ్చింది. ఏం చేయాలా సార్? నంద్యాల ఆటో నగర్లో కొండ చిలువ కలకలం రేపింది. 15 అడుగుల కొండ చిలువను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు కొండ చిలువను అటవీశాఖ అధికారులు పట్టుకుని సంచిలో బంధించి అడవిలో వదిలివేశారు. సేఫ్టీ వాళ్ళకి చెప్పినాను, వాళ్ళు వచ్చి ఒకసారి చూసినారంటే ఏం पूरा सबुदिन बनाई खाए चिकन करी में रबार देने का भाजी की जगह कटा धरी लागा टिके रे అయిపోయా. हो गया, हाँ हो गया. తూకం పెట్టి పారి ఎంత ఉందో. తూకం పెట్టాలంటే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల షిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు, హోమములు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లలితాదేవి దంపతులు. డిసెంబర్ 12న నంద్యాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయం నుండి ముఖద్వారం వరకు రహదారి విస్తరణకు కృషి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. నెల్లూరు వద్ద హాసిని హత్యకు గురైంది. దీంతో షాకుకు గురైన హిజ్రాల నేతలు. నంద్యాలలోని శ్రీరామ మెడికల్ ఏజెన్సీలో 50,000 విలువైన మందుల పట్టివేత. ఆకాశంలో మబ్బులు, అన్నదాతకు గుబులు. వాయుగుండం ప్రభావంతో ఆందోళనలో అన్నదాతలు. నంద్యాల ఆటో నగర్లో కొండ చిలువ కలకలం. 15 అడుగుల కొండ చిలువను చూసి భయాందోళనకు గురైన స్థానికులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.